హలో అండి, పీసీఓడి గురించి మీకు ఇంపార్టెంట్ విషయం. సో పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు. పీసీఓడికి సర్జరీ చేసుకుంటే బాగుంటుందని చాలామంది అడుగుతారు కదా. సో మనకి ఈరోజు కనిపించే పేషెంట్ పీసీఓడి ప్రాబ్లం ఉంది తనకి. సో సర్జరీ కూడా చేయించుకుంది. అసలు పీసీఓడి అంటే ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దానికోసం మీరు మీ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ సివియారిటీని అసెస్ చేసుకోండి హార్మోన్ టెస్ట్ ద్వారా. దానికోసం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్, డైట్ హ్యాబిట్స్ ఇవన్నీ చేయండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో దాని తర్వాత మీరు న్యాచురల్గా కూడా ట్రై చేయవచ్చు. సో పీసీఓడి డ్రిల్లింగ్ అంటే లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ చేస్తే అనవసరంగా మీ ఓవేరియన్ రిజర్వ్ పడిపోతుంది. అన్స్కిల్డ్ పర్సన్స్ ద్వారా మీరు సర్జరీ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ ఓవేరియన్ రిజర్వ్ పడిపోయి సమ్ పేషెంట్స్కి అయితే మనం డోనార్కి వెళ్ళాల్సినంత పరిస్థితి కూడా వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే పీసీఓడి కోసం సర్జరీ అన్నది నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. అది ఓన్లీ సివియర్ కేసెస్కి ఏదో ఒక 1% మాత్రం